నేడే పోలింగు అంటే 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ జరుగుతుంది. మరి ఏర్పాటు కూడా పూర్తి చేసిన అధికార యంత్రాంగం. అంటే దీంట్లో దాదాపు ఈరోజు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఈ 3 ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మన నిజానికి సరే బీజేపీ అటు నామమాత్రం 3వ శక్తిగా ఉన్నా కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం హోరాహోరిన పోటీ జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో ఇక్కడ ఉన్న సర్వేలు బట్టి చూస్తే మాత్రం దాదాపు 100 పైచీలకు గెలిచేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్థానికులు కూడా ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఇంకా ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా వాడకట్లు అభివృద్ధి కావాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అని చెప్పి వారు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చాలా ప్రవేశపెట్టినందున తప్పకుండా 100కు పైచీలకు కాంగ్రెస్ పార్టీ గెలిచడానికి అవకాశం ఉన్నాయి. సరే ఏదేమైనా ఈరోజు అది ఆ పోలింగ్లో ఈరోజు ఓటర్ నాడు ఏ విధంగా ఉంది అనేది సాయంత్రం 5 గంటల దాకా 7 గంటల దాకా ఉంటుండొచ్చు ఈ కార్యక్రమం. రేపు లేదు, ఎల్లుండి ఆ ఓటర్ లెక్కింపు ఉంటుంది. ఈరోజు మాత్రం పోలింగ్ వ్యవహారం ఈరోజు జరుగుతుంది.